హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు నేను దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి మంచిగా కేసరినైతే చేస్తున్నానండి. మంచి అరోమాతో ఉంటుంది. ఈ వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టి 1 కప్పు నెయ్యినైతే నేను ఇందులో వేసుకున్నానండి. ఈ నెయ్యి చేసిన వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ వాచ్ చేయండి. తర్వాత నెయ్యి వేడైన తర్వాత ముందుగా క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ని అయితే నేను వేయించుకుంటున్నానండి. కాజు అలాగే బాదం ఈ రెండు ఒక్కసారి వేయించుకున్నా పర్లేదు. వీటితో పాటుగా కిస్మిస్ని అయితే వేయించుకోకూడదండి. వేడి ఎక్కువైపోతే కిస్మిస్ నల్లబడుతుంది. ఎండు ద్రాక్షలు నచ్చని వాళ్ళు, అంటే కిస్మిస్ నచ్చని వాళ్ళు దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇవి ఒక 5 నిమిషాల్లో వేగిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని దీంట్లోనే నేను కిస్మిస్ని వేసుకొని వేయించుకున్నానండి. కిస్మిస్ తొందరగా వేగిపోతాయి కాబట్టి చాలా స్పీడ్గా మనం తీసేయాలి, లేదంటే నల్లబడిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న 1 కప్పు సన్న రవ్వనైతే నేను వేసుకున్నానండి. నెయ్యి వేడికే అది వేగిపోతుందనమాట. ఇది మంచి రంగు రావడానికి మీరు కలుపుతూనే ఉండాలి. 5 నిమిషాలు మంచిగా కలిపారనుకోండి మీడియం ఫ్లేమ్లో, ఇది రంగు మంచిగా మారి మంచిగా వేగుతుంది. మనము ఏం పర్వాలేదు అని అయితే పక్కన పెట్టేయకూడదండి, అడుగంతా మాడిపోతుంది. అలా ఉండకుండా మంచిగా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే 5 నిమిషాల్లో వేగిపోతుంది. ఇప్పుడు నేను 1 కప్పు రవ్వ కోసం 3 కప్పుల నీళ్లు తీసుకుంటున్నానండి. పక్కన వేరొక స్టవ్లో నేను 3 కప్పుల నీటిని వేడి చేసి పెట్టుకుంటున్నాను. ఆ వేడి నీటిని ఇందులో వేస్తానన్నమాట. అలా వేడి నీళ్ళు ఇందులో వేయడం వల్ల కేసరి సాఫ్ట్నెస్ మంచిగా వస్తుందండి. మనం చల్లనీళ్ళు వేస్తే కొద్దిగా గుజ్జుగా అవుతుందనమాట. మెత్తగా అంటే సాఫ్ట్నెస్ మరీ ఎక్కువగా మెత్తగా అయిపోయి మనం తినేటప్పుడు పిల్లలకు ఉగ్గేలా ఉంటుంది, అలా వస్తుందనమాట. అలా రాకుండా ఉండడానికి ఇలా వేడి నీటిని అయితే వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా ఒక 2 సార్లు కలిపిన తర్వాత 5 నిమిషాలు మామూలుగా చూస్తూ వదిలిపెట్టండి. అప్పుడు నీరంతా గుంజేసుకొని దగ్గర పడిపోతుంది. అప్పుడు మాత్రం మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. చూసారా సాఫ్ట్నెస్ ఎలా తెలుస్తుంది అని? ఇలా సాఫ్ట్గా వస్తుందనమాట. దీన్నంతా ఇలా మెత్తగా నలిపేసుకుంటే సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కలిపి దీంట్లోకి నేను 1.5 కప్పు చక్కెర వేసుకుంటున్నానండి. రిఫైన్డ్ షుగర్. దీన్ని 1.5 కప్పు వేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చక్కెర కరిగే కొద్దీ దీంట్లోకి మంచిగా జ్యూసీగా అవుతుంది, అలాగే మంచి టెక్స్చర్ కూడా వస్తుందన్నమాట. ముద్దలు లేకుండా కలుపుకోవడమే మనము ఇప్పుడు చేయవలసింది. మంచిగా ముద్దలు లేకుండా అన్ని వైపులా తీసేసుకొని ఒక సైడ్ నుంచి తిప్పామనుకోండి ఎక్కడ ముద్ద కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా వేయించుకున్న కాజు, ఆల్మండ్ అలాగే కిస్మిస్ని కూడా వేసేసి మంచిగా కలిపి ఒక గిన్నెలో నేను తీసేసుకొని స్వామివారికి మొదటగా నైవేద్యం సమర్పించానండి. ఇక్కడ మీరు స్వామివారికి నైవేద్యం సమర్పించే ముందు పచ్చకర్పూరం యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను వేయలేదు, కానీ పచ్చకర్పూరం వేసి స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. అందరికీ మంచి జరగాలి అన్నది నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe.